శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుగారు ఇంకో విషయం చూసుకున్నట్టయితే ఇప్పుడు కొన్ని ఈ ఇన్‌స్టాగ్రామ్స్, ఈ ఫేస్‌బుక్‌లలో గూడా కొన్ని రీల్స్ ఈ మధ్య కాలంలో వైరల్ అయితున్నాయి. చూస్తున్నాం అనమాట. నేను కూడా చూసాను. శనివారం రోజు నల్ల దుస్తులు ధరించడం మంచిది. సోమవారం రోజు తెలుపు దుస్తులు ధరించడం మంచిది. తర్వాత ఇంకోటేంటంటే సోమవారం రోజు తలస్నానం చేయాలి, మంగళవారం రోజు చెయ్యొద్దు, గురువారం రోజు చెయ్యాలి, శుక్రవారం చెయ్యొద్దు అనే దాని మీద గూడా చూస్తూ ఉన్నాము. సో ఇది నిజంగా ఉంది అంటారా? ఇలా పాటించడం మంచిదంటారా? కాదా? ఇది ప్రధానంగా ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇప్పుడు మనకి నవగ్రహాలనే ఉన్నాయి. ఈ నవగ్రహాలకి ఇప్పుడు మీరు నవగ్రహాలు పెట్టేటప్పుడు మధ్యలో సూర్యుడిని పెడతాము. ఈ మూల మీద చంద్రుడిని, తర్వాత కుజుడిని, ఇటు పక్క బుధుడిని, తర్వాత గురువుని, మధ్యలో శుక్రుడిని, వెనకాల శనిని, రాహుకేతువులు పెడతాం. ఇవి పెట్టినప్పుడు వీటికి ఒక్కొక్కళ్ళకి ఒక రకమైన ధాన్యం ఉంది, ఒక్కొక్కళ్ళకి ఒక రకమైన సమిధం ఉంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన కలర్ ఉంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన రత్నం ఉంది. మీకు ఏమవుతుందంటే వీళ్ళకే వారాలు వచ్చినాయి. అంటే ఆదివారం అంటే భానుడు రిలేషన్ అని, సూర్య భగవానుడు. మూన్ డే అంటే మండే అంటే చంద్రుడు రిలేటెడ్ అని. అంటే సూర్యుడు రిలేటెడ్, సూర్ అనేది చంద్రుడు సన్ అని వచ్చింది, మూన్ డే అనేది మండే అని వచ్చింది. అట్లా కుజుడు వచ్చేసేసి అంటే మనకి మంగళవారం, మంగళుడు అంటాడు. తర్వాత బుధుడు అనేది బుధ గ్రహానికి రిలేటెడ్ అని, గురువారం అనేది బృహస్పతికి రిలేటెడ్ అని, శుక్రుడు అనేది శుక్రగ్రహానికి రిలేటెడ్ అని, శని అనేది శని గ్రహానికి రిలేటెడ్ అని, రాహుకాలము కేతుకాలము ఇవన్నీ కూడా మనకి రోజులో వస్తాయి ఛాయాగ్రహాలు కాబట్టి. వీటికి రిలేటెడ్గా తీసుకుని అది అన్వయించి చెప్పడం అనేది జరుగుతుంది. రెండవది ఏంటంటే, ఇప్పుడు బుధవారం వినాయకుడికి శ్రేష్టం అన్నాం అనుకోండి, బుధవారానికి రిలేటెడ్ బుధుడు కాబట్టి బుధుడికి పచ్చని పెసలు, ఆకుపచ్చ రవిగుడ్డ పెట్టి ఆకుపచ్చని అక్షతలతో పూజ చేయటం ఆచారం కాబట్టి ఈ వినాయకుడికి కూడా ఆకుపచ్చ అంటే బాగా రిలేషను. అలా వచ్చినవి. అలాగే మీకు ఈ కందులు అన్నప్పుడు ఈ కుజుడికి ఎర్రని వస్త్రము, మీకేంటంటే మీకు ఆ కలశాలు కూడా శాస్త్రోక్తంగా పెట్టేవాళ్ళు ఎవరైనా నవగ్రహ మండపారాధన చేస్తే వాటికి ఎర్రని రవికి కూడా పెడతారు కుజుడికి. అందుకని ఏంటంటే ఆ మంగళవారం పూట ఆ రిలేటెడ్ వేసుకుంటే ఆ గ్రహం అనుకూలత ఉంటుంది. అంటే మనం లౌకికంగా ఎలా తీసుకెళ్ళామంటే, మీరు గబుక్కుని టీడీపీ వాళ్ళ మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకెళ్తే మనవాడేలని దగ్గర తీస్తాడు. లేకపోతే మన కేసీఆర్ గారికి వెళ్ళేటప్పుడు అదేదో గులాబీ రంగు వేసుకెళ్తే ఆయన తీసుకెళ్తాడు, వైట్ కలర్ వీళ్ళు తీసుకెళ్తారు, గ్రీన్ కలర్ వేసుకున్నప్పుడు ఆంధ్ర రాజధాని పార్టీ. అలా ఎలా అనుకుంటాము మనము. అంటే ఈవెందో ఇప్పుడు చెప్పకూడదు కానీ ఈవెందో నవరాత్రుల్లో కూడా ఏ రోజైతే ఆ వారం ఉంటుంది కదా, వారానికి తగ్గ కలరు అమ్మవారికి పెట్టాలని, వచ్చే వాళ్ళందరూ కూడా అదే కలర్ చీర కట్టుకు రావాలని, ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నవి తప్పితే భగవత్ తత్వాలకి ఈ కలర్స్తో పని లేదు. స్నానమాచరణ కూడా ఏ రోజు తలంటుకొని స్నానం చేస్తే బెటర్, మంగళవారము చెయ్యరాదు అని మాత్రం అయితే శాస్త్రంలో ఉంది. మంగళవారం తలస్నానము చేయరాదు, మైథునము కూడా చేయరాదని కూడా శాస్త్రంలో ఉంది. ఇది చాలామందికి తెలియదు. అంటే సాంసారిక జీవితం కూడా మంగళవారం చేయకూడదు అనేది కూడా శాస్త్రంలో ఉన్నది. అందుకని మంగళవారం అనేది నిషేధం అనేది ఉంది. మిగతాది శాస్త్రంలో ఏం చెప్పారంటే, మగవాళ్ళు మొత్తం 7 రోజులు తలస్నానం చేయమన్నారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఉదయము సాయంత్రము 2 పూట్ల స్నానం చేసేటప్పుడల్లా షవర్ కింద నుంచోవటమే, అది శాస్త్రం చెప్పింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఓపిక లేక, ఆడవాళ్ళకి శుక్రవారం మాత్రమే చేయమన్నారు కదా, మగవాళ్ళకి కూడా ఒక శనివారం పెట్టుకుని శనివారం మాత్రమే, అంటే ఇది లక్ష్మీదేవి కదా శుక్రవారం, శనివారం అనేది వాళ్ళ శ్రీవారు వెంకటేశ్వర స్వామి కాబట్టి మేము మగవాళ్ళందరూ కూడా మా ఒళ్ళు బద్దగానికి అడ్డం పెట్టుకుని మేము శనివారం తలస్నానం చేస్తాము అని చెప్పడం అనేది జరిగింది. మనకేంటంటే మగవాళ్ళకి సాధారణంగా వారం మొత్తం స్నానం చేయమని చెప్పారు, ఆడవాళ్ళకి ఒక్కరోజు మాత్రమే తలస్నానం చేయమని శాస్త్రంలో ఉన్నది. వీళ్ళు ఏంటంటే దీన్ని కూడా అమెండ్ చేసుకుని శనివారం ఒక్కరోజు తలస్నానం చేస్తుందనేది సహజంగా మనం ఏర్పరచుకున్నది, అది శాస్త్రం లేదు. మంగళవారం మాత్రం చేయొద్దనేది శాస్త్రంలో ఉన్నది. అలాగే ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే ఒక్కొక్క రంగు ఒక్కొక్క రోజు అంటే ఏంటంటే ఆ గ్రహానికి అనుకూలమైనటువంటిది. ఇప్పుడు మన గ్రహాల్లో కూడా మనకి ఉచ్చలో కనుక ఉంటే గ్రహము
మనం ఆ ధాన్యాన్ని స్వీకరించమన్నారు. లేదా వక్రించి కానీ నీచులో కానీ పడి నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద ఇస్తున్నప్పుడు ఆ ధాన్యాన్ని దానం చేయమన్నారు. అలాగే మీకు శని యోగకారకుడుగా ఉన్నప్పుడు నల్లని వస్త్రాలు ధరించినందువల్ల మీకు యోగం పెరుగుతుంది. లేదు మనకి శని దోషంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా వచ్చినప్పుడు ఏంటంటే నల్లని వస్త్రాలు, నువ్వులు, చెప్పులు, పత్తి ఇవన్నీ కూడా మనం ఎదుటివాడికి దానం చేయాలి. అప్పుడు దోషం తీరుతుంది. అందుకని ఏంటంటే ఆ గ్రహాలకు అనుకూలంగా ఉండటం కోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారంలో మనకి ఇప్పుడు మనకి సూర్యుడు అన్నారనుకోండి, సూర్యుడికి కెంపు రత్నంగా పెడతాం. చంద్రుడికి మూన్ అంటే మనం ముత్యం పెడతాం. ముత్యం కలర్ మీకు ఐడియా ఉంటుంది. మన బుధుడికి వచ్చేసి ఏంటంటే పచ్చని పెడతాం, అది మీకు లైట్ గ్రీన్ ఉంటుంది, అది ఐడియా వచ్చింది. శుక్రుడికి ఏంటంటే వజ్రం పెడతాం, వజ్రం అంటే ప్యూర్ వైట్ ఉంటుంది. శనికి వచ్చేసి నల్ల అంటాం, పేరే నల్ల అని పెడతారు దానికి రత్నం. అందుకని ఏంటంటే ఆ రకమైన వస్త్రాలు ధరించినప్పుడు ఆయా గ్రహాలకి అనుకూలత మన మీద ప్రభావం ఉండటం వల్ల అది చేసే నెగిటివ్ సెన్స్ని చెయ్యకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో అలా చెప్పారు. ఈవెందో అయ్యప్ప మాల వేసుకునేటప్పుడు కూడా శని దోషాన్ని నేను నివారిస్తానని చెప్పినప్పుడు శని దోషంలో ఏం చేస్తాడు, చెప్పులతో ఉండటము, ఆకలితో ఉండటం, ఏవైతే చేస్తారో అవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా వాలంటరీగా నేను అనుభవిస్తాను. అంటే ఏంటంటే మనకి ఏదన్నా పనిష్మెంట్ వేసినప్పుడు నేను అడ్వాన్స్గా దాన్ని కట్టేసేసి దాన్ని క్లియర్ చేసుకుంటాను, లోన్ క్లియర్ చేసుకుంటాను అని ఎలా చెప్తామో మనం ఇవన్నీ కూడా ఆ దీక్షలో అవన్నీ కూడా మనం వాలంటరీగా అవుతాం భగవన్ నామస్మరణతో. అప్పుడు ఏంటంటే ఇంకా ఆయన చేయాల్సిందే లేదు, నీ డ్యూటీ అయిపోయింది. నువ్వు ఏదైతే మమ్మల్ని శిక్ష పెట్టదలుచుకున్నావో మేము ఇబ్బంది పెట్టకుండా మేము వాలంటరీగా సంతోషంగా భగవన్నామంలో చేస్తాం కాబట్టి అక్కడ శిక్ష అంతా అనుభవించేసాం కాబట్టి ఇంక నువ్వు మా జోలికి రావు. ఇవన్నీ లోపల ఉన్న అంతర్గత మీనింగ్ తీసుకుంటే వీళ్ళు చెప్పేదానికి అర్థమవుతుంది తప్పితే వీళ్ళు ఏంటంటే లౌకికంగా ఏదో ఆ రోజు ఆ అర్థం కట్టుకోవాలి, ఆ రోజు ఈ పూజ చేయాలి, రాజు ఈ మాల వేసుకోవాలి, ఇవన్నీ ఏంటంటే లోపల అసలు శాస్త్రంలో ఏముందనేది తెలిస్తే మీరు. అందుకని ఏంటంటే నవగ్రహాలు ఏ గ్రహానికి ఏ రోజు ఏ కలర్ అవసరమో, ఏ ధాన్యం అవసరమో, ఏ స్తోత్రం అవసరం. అట్లాగే వెంకటేశ్వర ఉన్నారు, ఆయనకి శనివారం పూట బాగా ఇష్టమైన ప్రాశస్తం అంటే తిరుమలలో ఉన్నటువంటి క్షేత్రంలో ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు అవతరించారనే దాన్ని బట్టి ఆయనకి ఇది పెట్టారు. అవి ఆ రోజు ఆ స్తోత్రం చేస్తే ఆయనకి ముఖ్యుడు కాబట్టి చేస్తాము. శుక్రవారం తోటి లక్ష్మీదేవికి చేస్తాము, అమ్మవారికి అందరికీ చేస్తూ ఉంటాము. గురువారం చేతి బృహస్పతికి మనకి దక్షిణామూర్తికి కానీ చేస్తాము, ఇప్పుడు సాయిబాబాకి అందరూ చేస్తున్నారు. అలాగే బుధవారం వినాయకుడు చేస్తాము, షణ్ముడికి చేస్తాము, మంగళవారం, సోమవారం వచ్చేసి శివయ్యకి చేస్తాము, ఆదివారం వచ్చేసి సూర్యనారాయణమూర్తికి చేస్తాము. ఇవన్నీ అంటే చేసే స్తోత్రం కానీ, వేసుకునే బట్టలు కానీ, వేసుకునే కలర్ కానీ ఇవన్నీ కూడా గ్రహాలకి అనుగుణంగా ఆపాదించుకుని మనం చేసినవే తప్పితే వేరే ఏం లేదు. అది అర్థం తెలుసుకొని కనుక భావన చేస్తే దానికి కావాల్సిన ప్రశ్న అంటే ఎండలోకి వెళ్తుంటే గొడుగు పట్టుకుంటే ఎంతవరకు బెనిఫిట్ ఉంటుందో, వానలోకి వెళ్తే గొడుగు పెట్టుకుంటే ఎంతవరకు బెనిఫిట్ ఉంటుందో ఆ బెనిఫిట్ అయితే ఇస్తుంది ఆ కలర్ వస్త్రం ధరించడం వల్ల.